హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 10th జూలై 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క డీటెయిల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్ ఏ పేజ్లో ఉందనే డీటెయిల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం ఫస్ట్ 2 ఆర్టికల్స్ చూసుకుంటే కనుక ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తన యొక్క అభ్యంతరత్వాన్ని ఉపసంహరించుకుంటుందన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఆల్రెడీ మనం మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో నన్ గెయిన్స్ అనే యొక్క అంశాన్ని మనం చూసాం. ఆల్రెడీ నన్ గెయిన్స్ అనే యొక్క ఆర్టికల్ అనేది చూసాం. సో ఒక జస్ట్ ఈసారి ఇప్పుడు మనం ఒక ఓవర్వ్యూ చెప్పుకుందాం అనమాట. సో నెక్స్ట్ WHO సెట్స్ అప్ అ ప్యానల్ టు ప్రోబ్ ఇట్స్ వైరస్ రెస్పాన్స్. అంటే ఈ యొక్క వైరస్ రెస్పాన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్యానల్ ఏదైతే ఉందో దాన్ని WHO అనేది ఏర్పాటు చేసిందనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా దీనికి సంబంధించింది. ఒకసారి చూద్దాం. యూఎస్ డిసిషన్ టు విత్డ్రా ఫ్రమ్ WHO. అంటే WHO నుంచి యూఎస్ అనేది విత్డ్రా అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క WHO అనేది చైనా సెంట్రిక్గా అంటే కేంద్రీకృతమైనటువంటి చైనా కేంద్రీకృతమైనటువంటి విధానాలు అనేవి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క యూఎస్ చెప్పిందనమాట. జూలై 6 వరకు చూసుకుంటే ఈ యొక్క యూఎస్లో మొత్తం కూడా 2.8 మిలియన్ల అటువంటి ఈ యొక్క కేసెస్ అనేవి ఫైల్ అయినాయి. దాంతోపాటు 0.13 మిలియన్ అనేది ఎవరైతే ఉన్నారో మరణాలు అనేవి సంభవించినమాట. సో దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఈ యొక్క దాంట్లో నుంచి జూలై 6వ తారీఖున వీళ్ళు అనౌన్స్ చేశారు బయటకు వస్తామని. సో దీని ఎప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుంటే ఇది 1 year కాలం పడుతుంది అనమాట. సో ఒకేసారి దీంట్లో నుంచి బయటకు రావడం కుదరదు. దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అంటే దీని యొక్క సమావేశం జరగాల, ఆ సమావేశంలో దీని మీద తీర్మానం జరగాల, దాని తర్వాత ఇది బయటికి రావడం జరగాలి. దీనికి సంబంధించి కొన్ని కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసినా కానీ ఇలాంటి అంశాలు అన్నీ జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఈ అంశం గురించి. సో ఇలాంటి అన్ని అంశాలు జరిగిన తర్వాత ఒక 1 year టైం పడుతుంది అనమాట. అంటే 6th జూలై 2021 బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క డెసిషన్ ఏమైంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చాలా వరకు ఇబ్బందులు వెళ్తుంది. ఎందుకని యూఎస్ అనేది ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చాలా వరకు ఎక్కువ పాత్ర పోషిస్తుంది అనమాట. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితుల్లో కొంత మెరుగ్గా ఉంటుంది అనడానికి కారణం ఎవరంటే యూఎస్ అనమాట. సో ఈ యొక్క యూఎస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఆన్ యూఎస్ పూర్తిగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వస్తే యూఎస్ అనే దాని మీద ఈ యొక్క ప్రభావం ఎలా పడుతుందో చూద్దాం. నో రోల్ ఇన్ స్ట్రెంథెనింగ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఎటువంటి చర్యలు అంటే ఎటువంటి పార్టిసిపేషన్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఎటువంటి పనులు చేయలేరు, రోల్ అనేది లేకుండా పోతుంది. తర్వాత ఈ యొక్క సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కీ పోస్ట్లో ఉన్నారో వాడు ఆ పొజిషన్లో ఉండరు, వాళ్ళు అక్కడి నుంచి కూడా ఉపసంహరింపబడతారనమాట. సో ఇక్కడ ఏవైతే ఈ యొక్క డిప్రైవ్డ్ హెల్త్ ఇంటెలిజెన్స్ అంటే ఈ యొక్క యూఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క హెల్త్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ కావచ్చు, ఆ రెస్పాన్స్ సంబంధించి ఇక యూఎస్కి ఎటువంటి బాధ్యత ఉండదు. దానివల్ల వాళ్ళకి ఈ యొక్క ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఆరోగ్యపరమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క యూఎస్కి అందదనమాట. యూఎస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు న్యూ మైక్రోఓబల్ శాంపుల్స్ ఫర్ రీసెర్చ్. అంటే ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క మైక్రోఓబల్స్ అనేవి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధికారకమైనటువంటి ఈ యొక్క మైక్రోఓబ్స్ అనేటిని ఈ యొక్క యూఎస్కి సప్లై చేస్తూ దాని మీద రీసెర్చ్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకరిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ మెంబర్ దేశం కాకుండా బయటకు వెళ్ళిపోతుందో అలాంటి ఏదైతే అంశం ఏదైతే ఉందో అలాంటి అంశం నుంచి యూఎస్ అనేది బయటపడుతుంది. అంటే వాళ్ళకి ఎటువంటి శాంపుల్స్ అనేవి ఇవ్వడం అనేది జరగదనమాట. నెక్స్ట్, COVID-19 పాండమిక్ హ్యాస్ క్లియర్లీ రివీల్డ్ సెవరల్ షార్ట్ కమింగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఇన్ WHO. అంటే ఈ WHO ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క COVID-19 సమయంలో బయటపడ్డాయి అన్నమాట. వాటి యొక్క బలహీనతలు అనేవి. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ IHR అనే దాని గురించి 2005 ప్రకారం ఏంటంటే ఒక మ్యాండేట్ తీసుకొచ్చారన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఏ దేశమైనా సరే తమకు సంబంధించిన ఆ దేశానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ ఈ యొక్క హెల్త్ క్రైసిస్ కానీ ఈ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానికి సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది వాళ్ళే ఎమర్జెన్సీగా ఏర్పడే అవకాశం లేకుండా చూసే విధంగా కొన్ని చర్యలు అయితే తీసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అనమాట. సో దాంట్లో ఒక 2005 ప్రకారం ఈ యొక్క దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క బలాన్ని పెంచడం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారనమాట. WHO హ్యాస్ లిమిటెడ్ పవర్ టు ఎన్ష్యూర్ కంప్లైయన్స్ బై మెంబర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైనా కానీ మెంబర్ స్టేట్ని బలోపేతంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అంశం తీసుకురావాలి అంటే కంపేల్ చేయాలి. అంటే వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా WHO కంపేల్ చేయడానికి సరైనటువంటి అధికారాలు లేవన్నమాట. ఎందుకని ఇది ఓన్లీ కూడా అబ్జర్వేటరీ బాడీ అనమాట. సో వీళ్ళు ఎట్లా అంటే ఒకవేళ ఆ దేశం వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకోవాలా, అంతేగాని వీళ్ళకి ఎటువంటి బాడీ కూడా లేదు. ఆ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ మీద రీసెర్చ్ చేసి ఆ రోగానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే అంశం అనేది వీళ్ళ దగ్గర ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అధికారం
అధికారంలో లేకపోవడం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంత బలోపేతంగా లేదనమాట. సో ఇక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్స్ అనే అంశాన్ని కనుక చూసుకుంటే, ఏదైనా కానీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క అత్యవసర పరిస్థితి అనేది ఇక ఏంటి ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద, అంటే ప్రపంచంలో సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో అంటే అంతర్జాతీయంగా ఈ యొక్క ఆందోళన కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటారనమాట. సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ మీన్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ విచ్ ఈజ్ డిటర్మైన్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ దీస్ రిలేషన్స్. అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని ఎక్స్ట్రాడినరీ అంశాలు అనేవి ఏర్పడినప్పుడు ఈ యొక్క కింద ఉన్న రిలేషన్స్ ప్రకారం ఏర్పడితే కనుక వాటిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటారనమాట. టు కాన్స్టిట్యూట్ ఏ పబ్లిక్ హెల్త్ రిస్క్ టు అదర్ స్టేట్స్ త్రూ ద ఇంటర్నేషనల్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక వ్యాధి అనేది ఈ యొక్క ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కానీ లేదా ఒక దేశం నుంచి ఒక దేశంలోకి ఈ యొక్క అంతర్జాతీయంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఏవైతే రోగాలను ఏమంటారంటే వాటిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద ధృవీకరిస్తారన్నమాట. ఇప్పుడు కోవిడ్-19 ఉంది, అదేంటి అంటే అది పుట్టిన చైనాలో ప్రపంచవ్యాప్తంగా ఇది పాకిపోయిందనమాట. సో అలాంటి ఏదైనా వైరస్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద తీసుకుంటారనమాట. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద తీసుకుంటారనమాట. టు పొటెన్షియల్లీ రిక్వైర్ ఏ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ రెస్పాన్స్. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ రెస్పాన్స్ అనేది అంటే ఏమైనా సరే దీనికి ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని మనం తగ్గించాలి అంటే కనుక దానికి సంబంధించి ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క సహాయ సహకారాలని అవసరం. ఇప్పుడు మిసిల్స్ రోబిల్లా ఒకటి, తర్వాత టీబీ అనేది మనం కొన్ని వ్యాధులు చూసాం, వైరస్ సంబంధించిన వ్యాధులు ఏవి కూడా. సో ఈ యొక్క అన్ని అంశాలు కొన్ని స్వైన్ ఫ్లూ లాంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇలాంటి అన్ని రోగాలు తగ్గాలి అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క సహాయ సహకారాలు అవసరం అనమాట. అలాంటి వాటిని కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇవి నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ WHO అండ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్. అంటే ఇప్పుడు ఈ యొక్క యుఎస్ అనేది బయటికి రావడం వల్ల ఈ యొక్క WHO ఆర్గనైజేషన్ ఎలా తింటది, దాంతోపాటు ఈ యొక్క గ్లోబల్గా ఉన్న ఈ యొక్క హెల్త్ సిస్టమ్ అనేది ఎలా పాడవద్దో చూద్దాం అనమాట. యుఎస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ WHO ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ ఫండింగ్ విల్ బీ ఎఫెక్టెడ్ ఛాలెంజ్ టు ట్యాకిల్ హెల్త్ క్రైసిస్ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఈ యొక్క యూఎస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది అంతా కూడా ఈ యొక్క యూఎస్ నుంచి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అందుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఫండింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తాన్ని ఈ యొక్క ఫండ్ రూపంలో ఇచ్చే దేశం ఏదంటే యూఎస్ఏ అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఈ యొక్క హెల్త్ క్రైసిస్ని ట్యాకిల్ చేసే యొక్క నైపుణ్యత అనేది ఈ యొక్క యూఎస్ సంబంధించిన రీసెర్చర్స్కే ఉంది. సో దానివల్ల సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట యూఎస్ బయటికి వెళ్ళిపోవడం వల్ల. వీకెండ్ WHO ఇప్పుడు ఆల్రెడీ WHO అనేది అంటే చాలా బలహీనంగా ఉందని చెప్పుకున్నాం, ఇంకా బలహీనంగా తోరుతుంది. ఎందుకని ఫండింగ్ ప్రకారం అంటే ఆర్థికంగా నష్టపోతుంది, దాంతోపాటు ఈ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ప్రకారం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఈ రెండు అంశాల్లో దృష్టిలో పెట్టుకుంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పూర్తిగా ఇవి బలహీనపడే అవకాశం ఉందన్నమాట. ఇన్ టర్న్ విల్ ఎఫెక్ట్ ద గ్లోబల్ పబ్లిక్ హెల్త్. ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా యొక్క గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఏదైనటువంటి సమస్య ఏర్పడితే వాటిని తెలియజేసే సంస్థే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలోని చాలా వరకు దేశాలు అంటే కొన్ని ధనిక దేశాలు ఇప్పుడు UK తర్వాత యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు, రష్యా లాంటి కొన్ని పెద్ద పెద్ద దేశాలు దెబ్బతినపోవచ్చు. కానీ ఈ యొక్క పూర్ దేశాలు అంటే చాలా పేద దేశాలు అయినటువంటి ఈ యొక్క నైజీరియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే కొన్ని మనకు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లాంటి పేద దేశాలు, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు అనేవి చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఫండింగ్ ప్రకారం చూస్తే ఫైనాన్షియల్గా ఈ యొక్క హైయెస్ట్ ఇచ్చేది ఎవరంటే US, దాని తర్వాత చైనా ఇస్తుంది, తర్వాత జపాన్, అలా ఒక లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే ఫండింగ్ ప్రకారం ఇది 2020 మార్చి 2021 వరకు మార్చి 31 2021 వరకు చూసుకుంటే ఈ యొక్క $115.8 మిలియన్ అనేది ఈ యొక్క ఫండింగ్ అనేది ఇస్తుందన్నమాట ఏది US అనేది. ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ వాచింగ్ WHO అలర్ట్ యాన్ ఎయిర్ బార్న్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఈ యొక్క WHO ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళు అంటే అలర్ట్ చేస్తున్నారు అనమాట, అందరినీ కూడా అలర్ట్ చేయడం జాగృతపరచడం అనమాట. ఈ యొక్క వ్యాధి అనేది కోవిడ్-19 అనేది రోజు తన యొక్క రూపాంతరాన్ని మార్చుకుంటుంది అనమాట. ఇప్పటి వరకు ఇది డ్రాప్లెట్స్ రూపంలో ఒక మనిషి నుంచి ఒక మనిషికి, డ్రాప్లెట్స్ అంటే తెలుసు కదా, దగ్గు ద్వారా వచ్చిన తుంపర్లు కావచ్చు, లేకపోతే తుమ్ము వల్ల వచ్చిన తుంపర్లు కానీ మనిషి మీద పడినప్పుడు ఆ వ్యాధి అనేది అంటువ్యాధిగా మారి ప్రబలి వేరే వ్యక్తికి
వ్యక్తికి ఆ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ యొక్క వ్యాధి అనేది, ఈ యొక్క వైరస్ అనేది ఎలా తయారైందంటే ఎయిర్ బోర్న్ వైరస్ అనమాట. అంటే ఇది మనం ఎప్పుడైనా తుమ్మామనుకోండి, ఇది గాలిలో నిలిచిపోతుంది. ఆ గాలి అనేది ఎవరి మీదైనా వీచినప్పుడు, ఆ గాలి ఎవరైనా పీల్చినప్పుడు కానీ, లేకపోతే దూరంగా కాసేపటి తర్వాత ఎవరైనా ఆ గాలి అతనిలో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది అతనిలో ప్రవేశించి ఈ యొక్క వ్యాధి అనేది అతను సంక్రమించే అవకాశం, అంటే ఇది ఇంకా ప్రమాదకరమైన పరిణామాలు అనేవి సంభవించే విధంగా ప్రమాదకరమైన స్థితిలోకి ఈ యొక్క వైరస్ వెళ్ళిపోయిందనమాట. ఈ యొక్క దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. WHO అలర్ట్ అండ్ రెస్పాన్స్ ఆపరేషన్స్. అంటే సాధారణంగా WHO అనేది కొందరిని జాగృత పరచడానికి ఈ యొక్క వ్యాధికి సంబంధించిన అంశాలు అనేవి రెస్పాండ్ అవ్వడానికి ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటుంది అనమాట. పార్ట్స్ ఆఫ్ ఇట్స్ ఎమర్జెన్సీస్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ ఆపరేషన్స్. అంటే దీంట్లో ఏంటి అంటే ఈ యొక్క ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రిపేర్డ్నెస్, అంటే అందరినీ కూడా రెడీగా చేయడం కోసం అందరినీ సన్నద్ధం చేయడం ఒకటి. తర్వాత దానికి సంబంధించిన ఆ వ్యాధి యొక్క లక్షణాలను బట్టి దాంతో ఎలా ప్రభావితంగా పనిచేయాలి, రెస్పాండ్ ఎలా అవ్వాలనే ఆపరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి కూడా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూస్తుందన్నమాట. టు ట్రాక్ ద ఎవాల్వింగ్ ఇన్ఫెక్షన్స్, డిసీజ్ సిచ్యువేషన్ అండ్ అలర్ట్ అండ్ నేషన్ వెన్ నీడెడ్. దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క డిసీజ్ని ట్రాక్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి ఈ యొక్క సీక్వెన్స్ని కూడా వాళ్ళు కనిపెట్టి ఈ యొక్క నేషన్స్ అన్నింటినీ కూడా అవసరమైన సమయంలో వాళ్ళని జాగ్రత్త పరుస్తారనమాట. టు అడ్వైజ్ ద నేషన్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. సో ఈ యొక్క అంశానికి సంబంధించి దేశాలను కూడా ఈ యొక్క రెస్పాన్స్ ఇవ్వడం కోసం, అంటే ఆ వ్యాధిని ఎదుర్కోవడం కోసం కొన్ని ఏవైతే వీళ్ళు సలహాలు అనేవి ఇస్తారనమాట. ద ఆపరేషన్స్ ఇంక్లూడ్. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సిస్టమేటిక్ ఈవెంట్ డిటెక్షన్. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఇంటెలిజెన్స్గా, అంటే ఆ వ్యాధికి సంబంధించినటువంటి అన్ని అంశాలు విశదీకరించి వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేస్తారు. తర్వాత సిస్టమేటిక్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. WHO టుగెదర్ అఫీషియల్లీ రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ఆఫ్ ద సస్పెక్టెడ్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సోర్సెస్. దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క అఫీషియల్ రిపోర్ట్స్ చూస్తారు. ఏవైతే ఈ యొక్క రూమర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అసత్య వాక్యాలనే ప్రచారంలో జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి వాటిని కూడా ఈ యొక్క సస్పెక్టెడ్ అవుట్ బ్రేక్ సంబంధించిన అంశాలన్నీ కూడా చూస్తారనమాట. ఈ యొక్క ఫార్మల్ ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారా, అంటే ఫార్మల్గా ఏంటంటే కొన్ని ఫార్మల్ సోర్సెస్ ఉంటాయి. ఏది ఒక ఆర్గనైజేషన్ రూపంలో ఒక హాస్పిటల్ కానీ ఎవరైనా ఫార్మల్గా ఇచ్చారనుకోండి. ఇన్ఫార్మల్ అంటే మనకు సోషల్ మీడియాలో జరిగే ఈ రూమర్స్ అన్నిటి కూడా వీళ్ళు ఏంటంటే వీటి మీద విశ్లేషించి అవి తప్ప రైట్లు అనేవి చూస్తారనమాట. WHO యూజెస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. దీనికి సంబంధించి ఈ యొక్క ఎలర్ట్కి సంబంధించి WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో, గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారన్నమాట ఈ యొక్క దానికోసం. సో ఈ యొక్క నెట్వర్క్ని ఎవరు తయారు చేశారంటే కెనడా అనేది హెల్త్ కెనడా అనేది డెవలప్ చేయబడింది అనమాట. సో ఇంటర్నెట్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎర్లీ వార్నింగ్ టూల్. అంటే ఇది ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి మల్టీలింగ్వల్, అంటే అనేక భాషలతో ఏర్పడినటువంటి ఒక ఎర్లీ వార్నింగ్ టూల్ అనమాట. ఇది ఒక పరికరం లాంటిది అనమాట. వార్నింగ్ ఇచ్చేది, ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చే ఒక టూల్ అనమాట. కంటిన్యూయస్లీ సెర్చెస్ సమ్ గ్లోబల్ మీడియా సోర్స్ టు ఐడెంటిఫై ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ అండ్ అదర్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ద పబ్లిక్ హెల్త్. అంటే వీళ్ళు కంటిన్యూస్గా దేనికి సంబంధించి ఈ యొక్క సెర్చెస్ అనేవి గ్లోబల్ మీడియాకి సంబంధించి సర్వత్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిసీజ్ అవుట్ బ్రేక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారనమాట. వెరిఫైస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దానికి ఎంతవరకు నిజ నిర్ధారణ ఉంది, అథెంటిసిటీ అంటే ఎంతవరకు గ్యారంటీ ఉంది, నిజమో ఎంతవరకు దాన్ని ధృవీకరించి సో ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి డిసిమినేషన్ ప్రకారం చూసుకుంటే ప్రొవైడ్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ త్రూ ఇట్స్ డిసీజ్ అవుట్ బ్రేక్ న్యూస్. సో ఇక ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దానికి అఫీషియల్గా కన్ఫర్మ్ అయినటువంటి యొక్క అవుట్ బ్రేక్ సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి ఆ డిసీజ్ అవుట్ బ్రేక్ సంబంధించిన న్యూస్ అనేది అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిసిమినేషన్, అంటే దాన్ని అందరికీ ప్రబలింపజేసే విధంగా, అంటే అందరికీ తెలిసే విధంగా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఆ ఇన్ఫర్మేషన్ని. రియల్ టైమ్ అలర్ట్. అంటే మనం రియల్ టైమ్ అలర్ట్ ప్రకారం చూసుకుంటే రెగ్యులర్లీ అప్డేట్స్ మెంబర్ కంట్రీస్ డిసీజ్ experts, institutions, agencies and laboratories etc. on the status of disease epidemic. అంటే వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే ఈ యొక్క అన్ని దేశాలకు ఈ డిసీజ్ సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసీజ్ ఎక్స్పర్ట్స్కి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్కి, ఏజెన్సీస్కి, ఈ యొక్క ల్యాబొరేటరీస్కి ఆ డిసీజ్ కానివచ్చు లేకపోతే ఒక పెండమిక్ వ్యాధి కావచ్చు దాని గురించి స్టేటస్ అనేది తెలియజేయడం జరుగుతుంటుంది రియల్ టైంలో వాళ్ళు చెప్పుకుంటే. కోఆర్డినేటెడ్ ర్యాపిడ్ అవుట్ బ్రేక్ రెస్పాన్స్. అంటే ఈ యొక్క ఒక్కసారి ఎక్కువ మొత్తంలో కనుక వ్యాధి అనేది సంక్రమణ జరిగితే ఒక ర్యాపిడ్గా, అంటే ఎక్కువ మొత్తంలో చాలా వేగంగా జరిగితే కనుక అలాంటి అంశాలన్నీ కూడా వీళ్ళు అంటే సమీకరించి వాటిని కోఆర్డినేట్ చేస్తారనమాట. WHO
assures కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ నేషన్స్ త్రూ ద ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005 అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో తీసుకొచ్చిన మార్పులకు సంబంధించినటువంటి ఒక చట్టం అనమాట. సో దానికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ ప్రకారం ఏవైతే ఈ యొక్క కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ దేశాల మధ్య అనుసంధానం చేయాలని చెప్పి అంశం ఏదైతే ఉందో ఆ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ అనేది 2005 ప్రకారం చేయబడింది. అంటే అందరూ కూడా డబ్ల్యూహెచ్ఓకి బద్దులై ఉండి డబ్ల్యూహెచ్ఓ యొక్క సూచనల్ని అంటే వాళ్ళు పాటించాలి. దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓకి సరైనటువంటి ఈ యొక్క వివరణ అనేది ఇవ్వాలి వ్యాధులకు సంబంధించిన అంశాన్ని ఈ యొక్క 2005 కింద వీళ్ళు అందరూ పాటించే విధంగా చేశారన్నమాట. సో దీని ప్రకారం ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే కోఆర్డినేషన్ కోఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆర్టికల్లో చూసుకుంటే ఆర్టికల్లో ప్రధాన అంశం ఏంటంటే ముందు డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అనేది చూద్దాం. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అనేది మామూలుగా ఎట్లా పడుతుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం దగ్గు లేదా తుమ్ము రూపంలో 1 మీటర్ డిస్టెన్స్ పరిధిలో ఉన్న వాళ్ళ మీద మాత్రమే ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అనమాట. జనరల్గా చెప్పుకుంటే ఈ యొక్క డ్రాప్లెట్ యొక్క సైజ్ అనేది 5 to 10 మైక్రోమీటర్ అనేది ఉంటుంది అనమాట. మైక్రోమీటర్ అంటే మనకు ఐడియా ఉంది, చాలా చిన్నది అనమాట, చాలా సన్నగా ఉంటుంది. 10 to 5 mm అనేది 5 to 10 mm అనమాట. మైక్రోమీటర్ అనే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంటే ఆ మైక్రో ఆర్గానిజం అని మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నమాట. సో ఇలా ఒకవేళ ఇది ప్రొపెల్డ్ త్రూ ఎయిర్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఇలా ఇంత సైజు ఉండటం వల్ల అంటే 5 to 10 మైక్రోమీటర్ ఉండటం వల్ల ఏంటంటే చాలా కొద్ది దూరం మాత్రం ఇది ప్రయాణించగలదు అనమాట. ఎక్కువ దూరం ప్రయాణించలేదు అనమాట. తర్వాత ఇది బ్రేక్ అయిపోతుంది. సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో మనుషుల దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించే అవకాశం ఉంటుంది అనమాట. సో నియర్లీ ఎంత దగ్గర ఉన్నారా 6 feet లోపు కానీ లేదా 2 meters లోపు కానీ ఉంటే కనుక ఈ వ్యాధి వల్ల అంటే ఈ యొక్క డ్రాప్లెట్స్ వల్ల ప్రమాదం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇన్ఫ్లుయెంజా అంటే సర్వసాధారణంగా వచ్చే చిన్న చిన్న అంటువ్యాధులు కావచ్చు, లేదా జ్వరాలు కావచ్చు, వాటి తర్వాత కామన్ కోల్డ్స్ అనమాట, సర్వసాధారణంగా వచ్చే ఈ యొక్క జలుబు రావచ్చు అలాంటి. నెక్స్ట్ మినిన్గైటిస్ అంటే మినిన్గైటిస్ అనేది అది రకమైనటువంటి ఒక అంటువ్యాధి అనమాట. నెక్స్ట్ రెస్పిరేటరీ సిన్సిటల్ వైరస్ అనమాట. రెస్పిరేటరీ సిన్సిటల్ వైరస్ అనేది ఇక శ్వాసకోశమైన సంబంధమైనటువంటి ఒక వ్యాధి అనమాట. సమ్ ఆర్గానిజమ్స్ కాజింగ్ నిమోనియా అంటే మనకు రక్తహీనతను ఏర్పాటు చేసే కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే వ్యాధులు అనేవి ఈ యొక్క డ్రాప్లెట్స్ వల్లే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ద డిఫరెన్స్ బిట్వీన్ ద డ్రాప్లెట్ ఎయిర్ బార్న్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే డ్రాప్లెట్ అనేది ఇలా ఈ యొక్క సైజులో ఉంటుంది అనమాట. కానీ ఈ యొక్క ఎయిర్ బార్న్ ట్రాన్స్మిషన్ అనేది మనం చూసుకుంటే లెస్ దాన్ 5 మైక్రాన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్తే ఇందాక 5 to 10 అన్నాం. ఇప్పుడు 5 ఏదైతే ఈ యొక్క మైక్రాన్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఏదైతే నానో మైక్రోమీటర్ కన్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఈ మైక్రాన్స్ అనేది. సో మన హైయర్ కనుక చూసుకుంటే 60 to 120 మైక్రాన్స్ యొక్క విడ్త్ అనేది ఉంటుంది మన యొక్క మనిషి యొక్క జుట్టు కింద చూసుకుంటే. సో 5 కన్నా తక్కువ అంటే చాలా తక్కువ అనమాట. చాలా వెయిట్లెస్, చాలా కంటికి అసలు కనపడదు. డ్రాప్లెట్సే మనకు అంత మాత్రం కనిపిస్తే అయితే ఈ యొక్క 5 లోపుగా మైక్రాన్స్ ఉన్నదంటే ఏదైతే ఉందో అది చాలా చిన్న సైజులో కనపడుతుంది అనమాట. సో ఇది ఏంటంటే గాలిలో ఉండిపోతుంది. ఇలా మనకు ఈ యొక్క ధూళిలాగా చూడండి ఈ బ్లూయిష్ కలర్ అంతా కూడా ధూళిలాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ గాలి అనేది ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేస్తుంది కదా అప్పుడు ఈ వ్యాధి అనేది ఆ గాలి రూపంలో వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది అనమాట. సో అదే డిఫరెన్స్. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఈ యొక్క 5 to 10 ఉంటుంది, దగ్గర ఉంటే ఈ యొక్క కామన్ కోల్డ్ అని చెప్పాం. సో ఈ యొక్క ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ బై ద ఏరోసోల్స్ అంటే ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి ధూళి కణాలని ఏరోజోల్స్ అనమాట. ఆ ఏరోజోల్స్లో ఈ యొక్క వ్యాధి అనేది అంటువ్యాధిగా ప్రబలే అవకాశం ఉందన్నమాట. ఏరోజోల్స్ ఆర్ వెరీ స్మాల్ సైజ్ డ్రాప్లెట్స్ ఆర్ డస్ట్, చెప్పే కదా డస్ట్ పార్టికల్స్ అని, విత్ సైజ్ లెస్ దాన్ 5 మైక్రోమీటర్ కన్నా తక్కువ ఉంటాయి అనమాట. సో అక్కస either by airborne droplet nuclei by the dust particles containing the influenza agents. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎయిర్ బార్న్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ధూళి కణాల్లో ఈ యొక్క డ్రాప్లెట్స్ ఉండి దాని ద్వారా ఈ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క ఎక్కువ కాలం అనేది లాంగ్ పీరియడ్ ఈ యొక్క గాలిలో ఉండే అవకాశం ఉందన్నమాట. తొందరగా ఇవి బ్రేక్ అవ్వు, చాలా ఎక్కువ టైం అనేది లాంగ్ పీరియడ్ టైం అనేది ఆ వైడ్గా ఆ యొక్క గాలిలో సంచరించే అవకాశం ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక ట్యూబ్లోసిస్ ఒకటి, రుబిల్లా ఒకటి, నెక్స్ట్ చికెన్ పాక్స్ ఒకటి, నెక్స్ట్ హంటా వైరస్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎయిర్ బార్న్ వైరస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎయిర్ బార్న్ ద్వారా వచ్చే వ్యాధికారకమైనటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్స్, రోగానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఓనింగ్ అప్ టు క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏవైతే ఈ యొక్క క్రిమినలైజేషన్ ఆల్రెడీ మనం February 14th దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసాం అనమాట. అంటే ఏదైతే పాలిటిక్స్లో ఈ యొక్క క్రిమినలైజేషన్ ఉండకూడదు, అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ యొక్క పాలిటిక్స్లోకి అడుగు పెట్టకుండా కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదన అయితే చేసిందనమాట. ఇప్పుడు February 2020 14వ తారీఖున. సో దానికి సంబంధించిన ఆర్టికల్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే అప్పుడు మనం ఫిబ్రవరిలో చూసినటువంటి ఈ యొక్క డైలీ న్యూస్ అనాలిసిస్లో కనుక తెలుగు ఎడిటోరియల్ మనం కనుక చూస్తే కనుక మీరు దాంట్లో మీకు ఈజీగా
ఈజీగా ఉంటుంది అనమాట. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం అప్పుడు ఏం చెప్పారంటే ఎట్ పార్టీ లెవెల్ బై పర్సన్ హూ హ్యాడ్ ఆర్ హ్యావింగ్ క్రిమినల్ కేసెస్ ఎగెన్స్ట్ హిమ్. అంటే వాడికి మీద క్రిమినల్ కేసెస్ ఏవైనా ఉంటాయి, అంటే కన్విక్టెడ్ కేసెస్ గోయింగ్ ఆన్ రిజిస్టర్డ్, అంటే ముద్దాయిగా ఉన్నప్పటికీ అంటే అతని మీద ఆ శిక్ష అనేది కన్ఫామ్ అవ్వలేదు, కన్విక్టెడ్ అనమాట, అది నేరస్తుడుగా అంటే ఒక ముద్దాయిగా గుర్తించారు, లేదా ఆ కేసు అనేది ఆన్గోయింగ్ జరుగుతుంది, లేదా రిజిస్టర్ అయ్యింది అతని మీద ఉన్నప్పుడు అతనులందరినీ కూడా ఏమంటారంటే క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నట్టు చూస్తాం అనమాట. ఎట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ పర్సన్స్ హ్యావింగ్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ బికమింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఈ యొక్క పెండింగ్ క్రిమినల్ కేసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా తీసుకుంటాం. సాధారణంగా ఈ యొక్క క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని ప్రజలు అనేవాళ్ళు నేతలుగా ఎన్నుకుంటున్నారు అనమాట. ఆ రోజు మనం చెప్పుకున్నాం ఈ యొక్క రాబిన్ హుడ్ అనే ఒక విధానం అనేది ఉంటుంది. అంటే అతను ఒక రాబిన్ హుడ్ లాగా ట్రీట్ చేస్తారన్నమాట. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద మాఫియా డాన్లు, ఈ క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడిని నిలబెట్టి అతని యొక్క సహాయంతో వాళ్ళు మనుగడ సాధించేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఇప్పుడు ఏమైందంటే వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క బదులు అంటే ఒక రాజకీయ నాయకులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే రాజకీయాల్లో ఉంటున్నారు. దీనివల్ల ప్రజలు కూడా వాళ్ళని ఏం ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళారనుకోండి, కోర్టుల దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాల పాటు ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వదు. అదే కనుక అలా నేర చరిత్ర ఉన్నటువంటి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే అతని నేర చరిత్ర ఆల్రెడీ ఉంది కాబట్టి అతని మీద భయంతోనో వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తారన్నమాట, సెటిల్మెంట్ రూపంలో సమస్యను పరిష్కరిస్తారు. సో వాళ్ళని ఒక రాబిన్ హుడ్ లా ట్రీట్ చేసి ప్రజలు కూడా వాళ్ళని ఇష్టపడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ February 14 ఆర్టికల్ చెప్పుకున్నాం అనమాట, ఒకసారి చెక్ చేయండి మీరు. నెక్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే దాని కనుక చూసుకుంటే ఈ యొక్క డిస్ట్రెస్సింగ్ రిజల్ట్ అనే బ్యాడ్ గవర్నెన్స్. అంటే క్రిమినలైజేషన్ పాలిటిక్స్ వల్ల మనకు నష్టం ఏంటంటే ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నవాడు సరి అయినటువంటి పాలన అనేది అందించడం అనేది కష్టం అనమాట. నేర చరిత్ర ఉన్న వ్యక్తి అతని యొక్క విధానం ఎప్పుడు కూడా ఆలోచన విధానం, నేర చరిత్ర అనేది ఎందుకు వస్తుందంటే మన ఆలోచన విధానం బట్టే వస్తుంది. సో అలాంటి ఆలోచన ధోరణి యొక్క మానసిక తత్వం ఉన్న వ్యక్తి మంచి చేసే లక్షణం ఉండదు. సో ఇక దీనివల్ల ఏమవుతుందంటే మనకు డిస్ట్రెస్డ్ రిజల్ట్స్ అనమాట, అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. సర్వేస్ ఫౌండ్ దట్ పీపుల్ అరౌండ్ ద కంట్రీ ఆర్ అన్హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. ఇప్పుడు మన యొక్క సర్వే ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలు అనేవాళ్ళు చాలా వరకు అయిష్టంగా బాధాకరంగా ఉన్నారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ అనేది బాగలేదని చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అవును నిజమే, మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా చోట్ల గవర్నెన్స్ అనేది సరిగా లేదు. ఈ గవర్నెన్స్ అంతా కూడా ఎలా తయారైంది అంటే ఈ యొక్క నేత ఇష్టారాజ్యంగా తయారైపోయింది. ఏ చట్టం చేసిన ఇప్పుడు ఉంది మన భారతదేశంలో చేసే చట్టాలన్నీ కూడా ప్రజల యొక్క ఆమోదంతోనే ఆ చట్టాలు జరుగుతున్నాయి. అంటే చాలా వరకు చట్టాలు అనేవి ప్రజల యొక్క ఆమోదం అనేది లేదు. ఇప్పుడు చూడండి, కావాలంటే మనం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ చూస్తే కనుక ఆ ప్రైసెస్ అనేవి మనం ఎవరిని యాక్సెప్ట్ చెయ్యం, కానీ మనం పే చేస్తున్నాం, తప్పక కొన్ని పే చేస్తున్నాం. సో అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అనేది ఈ యొక్క పెట్రోల్ ఏవైతే ఆయిల్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళ యొక్క ఆర్థిక స్వలాభం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు మనం చూసుకుంటే కనుక యాక్చువల్గా చూసుకుంటే మనకున్న లెక్కల ప్రకారం చూసుకుంటే 1/3 పీపుల్ మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్స్ని డెవలప్మెంట్ కోసం కాకుండా సంక్షేమ పథకాల కింద ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బానిసల్లాగా, అంటే ఓటుకో బ్యాంకుకు ఉపయోగపడే ఒక బానిసలాగా చేస్తున్నారే కానీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏం పాటుపడట్లేదు. వాళ్ళకి ఇచ్చే యొక్క ఏవైతే సంక్షేమ పథకాలు కూడా అరాకొరగానే ఉన్నాయి. మన ఈ కోవిడ్-19 క్రైసిస్లో కనుక మనం చూసుకుంటే కనుక 5 కేజీల అంటే బియ్యం అనేది కానీ ఏదైతే ఒక ఆహార ధాన్యాలన్నీ ఇచ్చారు అది ఎవరికి సరిపోతుంది? వాళ్ళు ఏదో అనామతుగా ఇస్తున్నామంటే ఇస్తున్నాం అన్నట్టు ఇస్తున్నారే తప్పితే ప్రజలకు నిజంగా సహాయం చేయాలనే అంశం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మనం కనుక చూస్తే వాళ్ళకు మనం నిన్న లేటెస్ట్ ఆర్టికల్ ఒకటి చూసాం మనం. ఏంటి, వాళ్ళకు 100 రోజులు MGNREGA కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఒక 100 పని దినాలని వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ 100 పని దినాలు అనేవి మనం చూస్తే కనుక మొత్తం 365 రోజుల్లో 100 పని దినాలంటే కనీసం 1/3 పార్ట్, అంటే సంవత్సరంలో 1/3 వంతు పని దినాలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉంది? ఆ యొక్క ప్రజలకు ఉపయోగం లేదు. గవర్నమెంట్ ఏదో ఒకటి సహాయం చేస్తుందన్న ఒక మాట కోసం తప్పితే నిజంగా వాళ్ళకి ఆ యొక్క జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే యొక్క అవకాశం అనేది లేకుండా పోయిందనమాట. సో అలాంటి పరిస్థితులన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పాలిటిక్స్లో క్రిమినలైజేషన్, అంటే వాళ్ళ యొక్క నేర చరిత్ర ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే నేర చరిత్ర ఎప్పుడూ కూడా ధనాశ కలిగి ఉంటుంది. ఆ ధనాశ కోసం వాళ్ళు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం లేకపోతే ఈ యొక్క అధికార దాహం అనేది ఉంటుంది అనమాట. దానికోసం ఈ యొక్క క్రిమినల్ పాలిటిక్స్ అనేవి ఎప్పుడు కూడా ఈ యొక్క ధనాశ అధికార మీద యొక్క అధికార హోదా అనేది మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పాలిటిక్స్లో గవర్నెన్స్ అనేది బాగోదు అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఆధార్ ప్రకారం చూసుకుంటే ప్రీవియస్ జడ్జ్మెంట్స్ హ్యావ్ నాట్ హెల్ప్డ్ మచ్. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి యొక్క తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు అనేవి సరిపోవట్లేదు అనమాట. 2019 43% ఆఫ్ ద ఎంపీస్
అండ్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఎగనెస్ట్. అంటే ఇప్పుడు 43% మంది 2019లో పాల్గొన్నటువంటి ఎంపీలకి నేర చరిత్ర అనేది ఉంది. మన యొక్క ఎంపీల్లోనే చాలామంది ఈవెన్ దో నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ మీద కూడా గుజరాత్ అల్లర్లకు సంబంధించినటువంటి కేసులు అయితే ఉన్నాయన్నమాట. అమిత్ షా మీద సంబంధించిన కేసులు ఉన్నాయి. సో అందరి మీద కేసులు అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క రకరకాల హోదాల్లో వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళ యొక్క పెత్తనాన్ని చెలాయిస్తున్నారనమాట. మేజర్ రీజన్స్ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ ప్రీవియస్ జడ్జిమెంట్. అంటే దీనికి సంబంధించి సరైనటువంటి అమలు అనేది లేదు. ఇంతకుముందు చేసిన చట్టాలకు సంబంధించి కానీ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ అంటే వాటిని అమలు జరపట్లేదు అనమాట. అవన్నీ చట్టాలు వస్తున్నాయి, ఈ యొక్క ఏది జడ్జిమెంట్లు వస్తున్నాయి కానీ వాటి పట్టించుకునే వాళ్ళు లేరనమాట. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ February 2020 జడ్జిమెంట్ కన్సర్న్ పొలిటికల్ party has to submit a report of compliance on the direction of SC with the election commission within 72 hours of the selection of the said candidate. అంటే ఈ యొక్క 2020 జడ్జిమెంట్లో ఉన్నటువంటి మేజర్ సెట్ బ్యాక్ ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఈ యొక్క అంటే ఒక రాజకీయ నాయకుల్లో రాజకీయ పార్టీలో అతని మెంబర్గా డిక్లేర్ చేస్తే 72 గంటల్లో అతనికి సంబంధించినటువంటి నేర చరిత్ర అనేది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి అనేది అందజేయాలన్నమాట. ఇఫ్ పొలిటికల్ పార్టీ ఫెయిల్స్ ఎలక్షన్ కమిషన్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నాన్ కంప్లైలెన్స్ విల్ బీ డిమాండ్ కాంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ డైరెక్షన్స్. సో ఒకవేళ అలా కనుక చేయలేదనుకోండి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ యొక్క నాన్ కాంప్లైన్స్ అనేది ఈ యొక్క డిమాండ్ అనేది దాన్ని వాళ్ళకు తెలియజెప్పాలన్నమాట. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు ఏంటంటే కోర్టు దిక్కన మీద కింద వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇస్తుంది, ఆర్డర్స్ అనేది ఇస్తుంది ఆ పోలీసు వ్యవస్థకి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సుప్రీంకోర్టుకి ఇవ్వదు, సుప్రీంకోర్టు వాటిని పట్టించుకోదు. సో ఇది ప్రాసెస్ అనమాట. మనకి ఇంప్లిమెంటేషన్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. పాసిబుల్ పెనాల్టీస్ ఆఫ్ నాన్ కంప్లైనెన్స్. అంటే ఈ యొక్క నాన్ కంప్లైనెన్స్ అంటే ఎవరైనా కానీ ఈ యొక్క వ్యక్తుల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక పెనాల్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆస్కింగ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు యాక్ట్ విగరస్లీ టు ఎన్ష్యూర్ దట్ ద గిల్టీ పొలిటికల్ పార్టీ అండ్ ఇట్స్ మెంబర్స్ టు బీ ప్రాసిక్యూటెడ్ ఆర్ at least any top political leaders of the party responsible shall be guilty. సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ ఏదైనా పార్టీ అనేది ఈ యొక్క అభ్యర్థుల యొక్క నేర చరిత్ర గురించి తెలియజేయడంలో సంబంధించి ఏమైనా తప్పులు చేస్తే కనుక వాళ్ళ మీద విచారణ జరపాలి. ఆ విచారణ జరిపి ఆ ఒక్క పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన పొలిటికల్ లీడర్ని అతన్ని నిందితుడిగా గుర్తించాలన్నమాట. ఎలక్షన్ కుడ్ బి క్యాన్సిల్. దాని ప్రకారం ఏంటంటే ఆ యొక్క ఎలక్షన్ అనేవి నిలిపివేయడం జరగాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది అనుకుంటే మన భారతదేశంలో అత్యంత ఖరీదైన విధానం ఏంటంటే ఎలక్షన్ నిర్వహించే విధానం అనమాట. సో అది చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఈ ఖర్చు వల్ల నష్టం జరుగుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుందనే అంశాలు ఇలాంటి ఏవైతే ఈ నేర చరిత్ర అంశాలు అన్నింటిని కూడా పక్కన పడేస్తున్నారు అనమాట. సో అది ఒక ప్రధానమైనటువంటి సమస్య మన భారతదేశంలో. నెక్స్ట్ సజెషన్ టు ద పబ్లిక్ అండ్ సివిల్ సొసైటీ టు బీ మోర్ విజిలెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క సివిల్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీటి మీద బాగా అవగాహన కలిగి ఉండాలి. విజిలెంట్ అంటే ఏంటంటే జాగృతగా అయ్యి ఉండాలన్నమాట, అవగాహన కలిగి ఉండాలన్నమాట. మానిటరింగ్ ద అఫిడవిట్స్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎవరైతే అఫిడవిట్ని సబ్మిట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ మీద వాళ్ళు కొంచెం ఒక కన్నేసి ఉంచాలన్నమాట. వర్కింగ్ విత్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇమీడియట్లీ అవైలబుల్ ఆన్ దర్ వెబ్సైట్స్. తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలు అనేవి ఆ క్యాండిడేట్ సంబంధించిన అంశాలు అనేవి ఇమీడియట్గా వెబ్సైట్లో పెట్టే విధంగా చూడాలి. వైడ్ సర్క్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ఓటర్స్ టు బీ ఎన్ష్యూర్డ్ బై ద ఈసీఐ అండ్ ఇంట్రెస్టెడ్ సివిల్ సొసైటీస్ యూజింగ్ ఆల్ ద సొసైటీ సోషల్ మీడియా టూల్స్ అవైలబుల్. సో ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళ మీద నేర చరిత్ర ఉంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది ఈ యొక్క సివిల్ సొసైటీస్ కింద సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి టూల్స్ అనేవి వాటిని ఉపయోగించి వాళ్ళ యొక్క నేర చరిత్రని తెలియజేసే విధంగా ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ షుడ్ include proper reasons for giving the particular candidate ticket. SC has said that winnability cannot be cited as a reason. అంటే ఇప్పుడు మనం కనుక ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఎవరికైనా ఒక వ్యక్తికి టికెట్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే అతను గెలుస్తాడా లేదా అనే అంశాన్ని ప్రకారమే ఈ యొక్క పార్టీ అనేది టికెట్ ఇస్తుంది. అతను నేర చరిత్ర మంచోడా చెడ్డోడైనా చూడు, అతనికి గెలిచే సత్తా ఉందా లేదా అనే దాని మీద చూస్తుంది అనమాట. సో ఎస్సీ ఏం చెప్పిందంటే విన్నబిలిటీ ఆధారితంగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదని చెప్పిందనమాట. ఓటర్స్ నీడ్ టు బీ విజిలెంట్ అబౌట్ మిస్యూజ్ ఆఫ్ మనీ గిఫ్ట్ అండ్ అదర్ ఇండాక్యుమెంట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఓటర్స్ ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా కానీ డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే గిఫ్ట్లు తీసుకోవడం కానీ లేకపోతే ఎలక్షన్ సమయంలో ఏవైనా సరే వాళ్ళకు ప్రతిఫలాలు ఇచ్చే లాభాలు కలిగించే అంశాలు ఏటిని కూడా ఒప్పుకోకుండా ఈ యొక్క ఓటర్లు ఉండాలి. మన భారతదేశంలో ఓటుకి డబ్బులు తీసుకోకుండా చాలామంది ఓట్లు వేయరు. So otherwise expected change in politics and governance cannot be
అచీవ్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఇప్పుడు గినక ఇలా జరగలేదనుకోండి, ఇలాంటి ఎక్స్పెక్టెడ్ జరగలేదనుకోండి, ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలు అనేవి అంటే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. మంచి మంచి రాజకీయాలు ఒక ప్రభావవంతమైనటువంటి పరిపాలన ఉంటుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. పబ్లిక్ కెన్ ప్రెషరైజ్ ద గవర్నమెంట్ టు ప్రాసిక్యూట్ దోస్ హూ వయలేట్ డైరెక్షన్స్. అంటే ఇక పబ్లిక్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఈ గవర్నమెంట్ని సంబంధించి ఒక ప్రాసిక్యూట్ చేసే విధంగా ఎవరైతే ఈ యొక్క వైలేట్ చేస్తారో, ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలన్నమాట. రూట్ కాజ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్ నాట్ ఎఫ్రైడ్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు మన రూట్ కాజ్ చూడాలన్నమాట. ఏది ఈ యొక్క క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి ఈ యొక్క పొలిటికల్ పార్టీ లీడర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు సరిగా దాన్ని చూసి వాళ్ళు భయపడకుండా సరైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఉండాలన్నమాట. సో మన భారతదేశంలో ఇలాంటి దాంట్లో మార్పులు రావాలంటే చట్టాల రూపంలో ఏ మార్పు రాదు, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల యొక్క విద్యా వ్యవస్థ అనేది మారిపోవాలి. మనకు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. ఒక వ్యక్తి రాజకీయాలు నిలబడాలంటే ఆర్థికంగా ఉండాలా, కులపరంగా ఉండాలా, తర్వాత దాని పరమైన అంటే ఈ యొక్క మనుషుల్ని మ్యానిపులేట్ చేసే యొక్క అధికార బలం కూడా ఉండాలన్నమాట. ఇలాంటి అన్ని అంశాలు మన భారతదేశంలోనే సర్వసాధారణంగా ఉన్నాయన్నమాట. మన చరిత్ర చూసుకుంటే రాచరికంలో బలం ఉన్నవాడిదే అధికారం అనమాట. సో అలాంటి విధానం అనేది మనకు రాచరికం పోయింది, కానీ రాచరికం పోయినట్టే కనపడుతుంది. కానీ మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, రాచరికంలో ఏమవుతుంది, తండ్రి రాజు అయితే ఆ తర్వాత కొడుకు కూడా రాజు అవుతాడు. ఇప్పుడు చూడండి, సేమ్ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం, అతని కొడుకు మళ్ళీ ఇప్పుడు సీఎం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు చూసుకున్నాను అనుకోండి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం ఆయన. నెక్స్ట్ తరంలో ఆయన కొడుకు లోకేష్ అవ్వచ్చు. సో ఇలా ఎప్పుడైనా సరే మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే రాచరికం లాంటి లక్షణాలు అనేవి మనకు కనపడుతూనే ఉన్నాయన్నమాట. సో అధికార బలం, డబ్బు బలం ఏదైతే ఉంటుందో, జలబలం, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే కులబలం, ఇలాంటి అన్ని అంశాలు అనేవి మన రాజకీయాలని చాలా వరకు ప్రభావితం చేస్తాయి అనమాట. మనుషుల్లో ఈ మార్పులు రావాలి. ఈ కులానికి సంబంధించినటువంటి, ఈ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి ఎన్ని అంశాల్లో మార్పులు రావాలి అంటే బాగా విద్యా వ్యవస్థ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే చాలా వరకు కష్టపడాలి. అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇలాంటి అంశాల మీద ఎక్కువగా పాటుపడి కృషి చేసినప్పుడు మాత్రం ఇలాంటివి జరుగుతాయి. సో రాజకీయ నాయకులు ఇలాంటి అంశాల మీద కృషి చేస్తే నష్టం వాళ్ళకే కాబట్టి వాళ్ళు చేయరు. సో ఇప్పుడు మన సమస్య అనేది ఇది ఎప్పుడూ కూడా బర్నింగ్ ప్రాబ్లంగానే ఉంటుందన్నమాట. ఆదర్స్ వ్యూ, దేర్ మే నాట్ బీ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇమీడియట్లీ. ఇప్పుడు మన ఆదర్శ లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క డ్రామాటిక్గా ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఏదో ఒక నాటకీయంగా ఈ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించిన క్వాలిటీ అనేది ఒక్కసారిగా నాటకీయంగా మారదనమాట. ఫర్ డ్రాస్టిక్ చేంజెస్ పొలిటికల్ విల్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. అంటే ఈ యొక్క డ్రాస్టికల్ చేంజెస్ అంటే ఇంత వినాశకరమైనటువంటి అంటే పూర్తిగా విరుద్ధమైనటువంటి మార్పులు రావాలి అంటే పొలిటికల్గా ఇప్పుడు నేను చెప్పే కదా, రాజకీయపరమైనటువంటి ఈ యొక్క కోరిక అనేది ఉండాలన్నమాట. వీళ్ళనేది రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. పార్లమెంట్ షుడ్ ఎనాక్ట్ లాస్ టు సపోర్ట్ ద ఎస్సీ జడ్జిమెంట్ ఆన్ ఎలక్టరల్ రిఫార్మ్స్. జడ్జిమెంట్స్ ఆర్ రెస్పాన్సెస్ టు సిటిజన్ ఇనిషియేటివ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క పార్లమెంట్ అనేవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారితంగా కొన్ని చట్టాలు అనేవి చేయాలి. ఈ యొక్క జడ్జిమెంట్స్ అనేవి ప్రజల్ని అంటే వాళ్ళ యొక్క ప్రజల మీద ప్రభావం పడే విధంగా ఈ యొక్క తీర్పులు అనేది ఇవ్వడం జరగాలన్నమాట. సో ఎన్ని అంశాలు అనేవి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క రాజకీయాల్లో ఈ యొక్క క్రిమినలైజేషన్ అనేది పోతుంది అని చెప్పేసి ఆధార్ వర్షన్ అనమాట. ఇందాక నేను చెప్పింది నా వర్షన్ అండి, జస్ట్ అది పెద్ద ఇంపార్టెంట్ కదా, ఏదో నేను చెప్పాలనిపించి చెప్పానంతే. సో మీరు ఆధార్ వర్షనే ఒకసారి వినండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫుల్ ప్లే ఆఫ్ ఐఓటీ ఇన్ డిజైన్ ఆఫ్ న్యూ తెలంగాణ సెక్రటరియట్. అంటే ఈ యొక్క తెలంగాణ భవనంలో, సెక్రటరియట్ భవనంలో కొత్త విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాను అనమాట. ఏంటి అంటే ఈ యొక్క ఎవరైతే మనుషులు ఉన్నప్పుడు మాత్రం అక్కడ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆన్ అవుతాయి. ఈ యొక్క సెన్సార్ సిస్టమ్ ద్వారా వాళ్ళు అక్కడ కనుక లేకపోతే ఆ యొక్క లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అనేవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆఫ్ వైరస్ ప్రూఫ్ కాంప్లెక్స్ విల్ రిలే ఆన్ ఫ్యూచరిస్టిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ యొక్క ఫ్యూచరిస్టిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కిందగా ఏది ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా ఏవైతే ఉన్నాయో వైరస్ రూఫ్ అనే వాటిని ఏర్పాటు చేస్తారన్నమాట. దాని ప్రకారం ఏంటంటే ఆటోమేటిక్గా ఆ యొక్క మనుషులు ఉన్నా లేకపోయినా కానీ లైట్ అనేవి మనుషులు వస్తే ఆన్ అవుతాయి, లేకపోతే ఆఫ్ అయిపోతాయి అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అండ్ ఇంటర్ప్లే ఆఫ్ సాఫ్ట్వేర్, టెలికామ్ అండ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్. అంటే ఇది ఒక ఇంటర్ప్లే అనమాట. ఒక సాఫ్ట్వేర్, తర్వాత టెలికామ్ అండ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సంబంధించినటువంటి ఈ యొక్క మధ్యవర్తిత్వం చేసే ఒక సాఫ్ట్వేర్ లాంటిది అనమాట ఇది. ఇట్ ఈస్ ద ఇంటర్ నెట్వర్కింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ లైక్ ఫిజికల్ డివైస్, వెహికల్స్, బిల్డింగ్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్, సెన్సార్స్, యాక్యురేటర్స్
అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ. సో ఇదేంటి అంటే ఒక ఇంటర్ నెట్వర్క్ కనెక్టింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఏంటంటే ఫిజికల్ డివైసెస్కి, వెహికల్కి, బిల్డింగ్కి, సో ఇంకా రకరకాలైనటువంటి ఒక ఏవైతే ఐటమ్స్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఐటెంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ సెన్సార్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతాయి అనమాట. అనేబుల్ దీస్ ఆబ్జెక్ట్స్ టు కలెక్ట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేవి ఒక డేటా అనేది ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటే అనమాట. ఎగ్జాంపుల్ కాఫీ మేకర్స్, వాషింగ్ మిషన్, నెక్స్ట్ హెడ్ ఫోన్స్, నెక్స్ట్ వియరబుల్ డివైసెస్. అంటే మనం కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాఫీ మేకర్లో కనుక మనం కనుక కప్ పెడితే ఆటోమేటిక్ కాఫీ అనేది పడుతుంది అనమాట. సో అలాంటి కాఫీ మిషన్ ఉన్నాయి. తర్వాత వాషింగ్ మిషన్లో కూడా మనం ఒక సెన్సర్, మనం ఆ యొక్క బట్టలు వేసి బటన్ నొక్కగానే మనం ఆటోమేటిక్గా వైఫై ద్వారా ఆ స్విచ్ అనేది ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అదొకటి ఉంది. హెడ్ ఫోన్స్ అనేవి మనం ఆటోమేటిక్గా ఇవి డైరెక్ట్గా ఆపరేట్ అవుతాయి అనమాట. సో ఈ వేరబుల్ డివైసెస్ అన్నీ కూడా ఇలాంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి చేస్తారనమాట. జనరల్లీ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ పీసీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఐఓటీ. ఎందుకని ఇవి కంటిన్యూస్గా మన ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీస్ అనేవి కంటిన్యూస్గా ఆపరేట్ చేస్తాం కాబట్టి ఈ టెక్నాలజీలోకి రావు, ఆటోమేటిక్ టెక్నాలజీలోకి రావు. మన యొక్క అవసరం మనం ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆగిపోతాయి అనమాట. 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. ద సెన్సార్ విచ్ కలెక్ట్ డేటా ఇంక్లూడింగ్ ఐడెంటిఫికేషన్ అండ్ అడ్రసింగ్ ద సెన్సార్ డివైస్. సో సెన్సార్ ఏం చేస్తుంటే ఫస్ట్ డేటాను కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ డివైస్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అండ్ అప్లికేషన్ విచ్ కలెక్ట్ ద అనాలిసిస్ దిస్ డేటా ఫర్ ఫర్దర్ కన్సాలిడేషన్. అంటే ఆ అప్లికేషన్ అనేది ఆ యొక్క డేటాని తీసుకున్నాక దాని మీద వెరిఫికేషన్ చేస్తాను అనమాట. అప్లికేషన్ కలెక్ట్ చేసి అనలైజ్ చేసి సో దాని తర్వాత ఏంది నెక్స్ట్ స్టేజ్కి దాన్ని తీసుకెళ్తాను అనమాట. డెసిషన్ మేకింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా టు ద డెసిషన్ మేకింగ్ సర్వర్. సో ఈ యొక్క డెసిషన్ మేక్ చేసి ఆ అంశాన్ని అనేది ఆ సర్వర్కి అనే దానికి అందిస్తుంది అనమాట. దాని ప్రకారం ఆ లైట్ ఆఫ్ అవ్వాలా, ఆన్ అవ్వాలా, లేకపోతే ఆ ఫ్యాన్ ఆఫ్ అవ్వాలా అనేది మన డెసిషన్ అనేది ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో యూజెస్ ఆఫ్ ఐఓటీ వల్ల మనకు ఉపయోగం ఏంటో చూద్దాం. టు ఆటోమేట్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై వేరియస్ ఇండస్ట్రీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిమోట్లీ కనెక్టెడ్ డివైసెస్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క విధానం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చాలా దూరాల్లో ఉన్నటువంటి కొన్ని డివైసెస్ అనేవి వాటి యొక్క ఇండస్ట్రీస్లో వాటి యొక్క పనిచేసే విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్లో మనం చూసుకున్నాం అనుకోండి, మోటార్ అనేది వాటిని మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ మోటార్ ఆపాలంటే నైట్ టైమ్స్లో పోయి ఆపడం కష్టం, ఏమైనా కానీ పాములు తిరగచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. సో అలాంటి సమయంలో ఏంటంటే ఈ సెన్సార్ని ఉపయోగించి ఆ నీరు అనేది సమృద్ధిగా ఉండగానే ఆ సెన్సార్ని ఉపయోగించి ఆ యొక్క మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆపే విధంగా చేయొచ్చు అనమాట. సో హెల్త్ సర్వీసెస్లో అంతే, తర్వాత ఎమర్జెన్సీ, సెక్యూరిటీకి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు ఇలాంటి ఆటోమేటిక్ ఐఓటీ వాటిని ఉపయోగిస్తే కనుక చాలా వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క దానికి సంబంధించి చూస్తే కనుక విచ్ ద అలారం. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ యొక్క ఐఓటీ డివైస్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఏంటి ఈ యొక్క అంటే పూర్తి చూస్తే కనుక వెన్ ద అలారం ఆఫ్ యువర్ స్మార్ట్ ఫోన్ రింగ్స్ ఇన్ మార్నింగ్ యూ వేకప్ అండ్ ట్యాప్ ఇట్ టు స్టాప్ ద అలారం విచ్ కాజెస్ యువర్ గేసర్ to be switched on automatically. The smart mirror in your bathroom shows the day's weather and also indicates the level of water in our overhead tank. After you take some groceries from your refrigerator for making basket, it recognizes the shortage of stock in it and places an order for the supply of fresh grocery items. When you step out of your house and lock the door, all lights, fans, geysers and AC machines get switched off automatically. On your way to office, your car warns you about traffic congestion ahead and suggests an alternative route. And if you are late for a meeting, it sends a message to your office accordingly. In the context of emerging communication technologies, which one of the following term best application to above scenario? ఈ యొక్క అబోవ్ సినారియో ప్రకారం ఏ యొక్క అంశం అంటే ఇప్పుడు మనం ఏం చెప్పారంటే మనం ఉదయాన్నే మార్నింగ్ నిద్ర లేచాం అనుకోండి, ఫోన్ అలారం మోగింది అనుకోండి, ఆ ఫోన్ అలారం ఆపివేయంగానే ఆటోమేటిక్గా గీజర్ అనేది ఆన్ అవ్వాలి. తర్వాత మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క బాత్రూంలో ఉన్న మిర్రర్ అనేది బయట యొక్క వెదర్ కండిషన్ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు ఏంటి అంటే మన పైన వాటర్ ట్యాంక్లో వాటర్ లెవెల్ ఎంత ఉందో చెప్పాలి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో మనం ఏదైనా వంట సామాగ్రి మనం బయటికి తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ యొక్క ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి, వెజిటేబుల్ ఉన్నాయి, స్టాక్ లెక్కేసి ఆటోమేటిక్గా ఏదైతే యొక్క సూపర్ మార్కెట్ కావచ్చు ఏవైనా మార్కెట్కి మెసేజ్ పంపించాలన్నమాట. సో అక్కడ రీఫిల్ చేయడం కోసం.
తర్వాత ఇంకా ఏంటి ఈ యొక్క సప్లై గ్రాసరీస్ తర్వాత మీరు ఎప్పుడైతే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టారో ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోవాలా, లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆటోమేటిక్గా ఆగిపోవాలా, గీజర్ కావచ్చు, ఏసీ కావచ్చు. తర్వాత మీరు కార్ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు కార్ అనేది ఆటోమేటిక్గా మీకు రాబోయే చోట ముందు ట్రాఫిక్ ఉంటే మీకు రూట్ అనేది డైవర్ట్ చేయాలా. ఒకవేళ డైవర్ట్ చేసినా కానీ మీరు ఆఫీస్కి కనుక లేట్గా వెళ్ళేటట్టయితే, మీటింగ్ లేట్గా వెళ్ళేటైతే ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండా ఒక మెసేజ్ అనేది పంపించాలి. ఇలా అన్ని ఆటోమేట్ సిస్టమ్ అనేది జరగాలి అంటే మీకు ఏది ఉపయోగపడుతుంది, ఏ సిస్టమ్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఎంత లెంగ్తీ క్వశ్చనో చూడండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ నోటిఫైస్ డ్రాఫ్ట్ రూల్స్ ఆన్ వేజెస్ యాక్ట్. అంటే వేజెస్ యాక్ట్ సంబంధించి వేతనాలకు సంబంధించినటువంటి చట్టం అనేది ఈ యొక్క గవర్నమెంట్ అనేది కొత్త చట్టాలు అంటే ఈ యొక్క రూల్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. న్యూస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పబ్లిష్డ్ ద డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ 2019. కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ 2019 అనే దాన్ని ఈ యొక్క ఏదైతే లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ అనేది ఏర్పాటు చేసిందనమాట. కోడ్ ఆన్ వేజెస్ సెంట్రల్ రూల్స్ 2020 ప్రకారం అంటే ఈ యొక్క దీంట్లో 2019లో మార్పులు తీసుకొచ్చి 2020 చట్టాన్ని తీశారనమాట. లేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఫర్ ఫిక్సింగ్ మినిమం రేట్ ఆఫ్ వేజెస్ పర్ డే. అంటే దీని ప్రకారం ఏంటంటే ఒక రోజులో ఎంత వేతనం అనేది ఇవ్వాలి అనే దాన్ని ఫిక్స్ చేస్తారనమాట. దీంట్లో చాలా అంశాలు అనేవి దృష్టిలో పెట్టుకుంటారనమాట. ఒక వ్యక్తి తన అంటే తను తీసుకునే ఆహారంలో 2700 క్యాలరీస్ పర్ డే అనేది ఉందా లేదా, తర్వాత 66 మీటర్స్ ఆఫ్ క్లాత్ పర్ ఇయర్. అంటే ఈ యొక్క స్టాండర్డ్ వర్కింగ్ క్లాస్ పీపుల్కి 66 మీటర్ల క్లాత్ అనేది వాడి సంవత్సరానికి వాడి జీవితం మొత్తం అంటే ఆ సంవత్సరంలో వాడు ఉపయోగించే బట్ట అనమాట, వాడు కట్టుకునే బట్టల్లో. తర్వాత ఈ యొక్క 10% ఆఫ్ ద ఫుడ్ అండ్ క్లాతింగ్ ఎక్స్పెండిచర్. సో ఈ యొక్క హౌస్ రెంట్కి సంబంధించి ఎక్స్పెండిచర్ టు కాన్స్టిట్యూట్ 10% ఆఫ్ ఫుడ్ అండ్ క్లాత్ ఎక్స్పెండిచర్. ఈ యొక్క హౌస్ రెంట్కి సంబంధించి లేదా ఆ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటి ఒక 10% అనేది. తర్వాత ఇంకా ఏమిటంటే ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, తర్వాత మిస్లీనియస్ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఒక 20%, అలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఈ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి మెడికల్ రిక్వైర్మెంట్స్కి 25% మినిమం అనేది వేజెస్ అనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక మినిమం వేజ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క సెంటర్ అనేది ఈ యొక్క ఫిక్సింగ్ ఆఫ్ మినిమం రేట్ వేజెస్ అనేవి రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే ఈ యొక్క మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ. సో అక్కడ జీవన విధానం, అక్కడ యొక్క జీవన ప్రమాణాలు వేరు. సరే సేమ్ మెట్రోపాలిటన్ సిటీ అయినటువంటి బెంగళూరు అనేది చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్లో బెంగళూరు అనేది చాలా ఎక్కువ. సో ఇక్కడ ప్రదేశాన్ని బట్టి ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అంటే ఈ యొక్క జీవించడానికి ఖర్చు అనేది మారిపోతుంది అనమాట. సో దాని ఆధారితంగా ఏంటి అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది మొత్తం దాన్ని జియోగ్రాఫిక్ ఏరియాని 3 భాగాలుగా విడగొట్టిందనమాట. నాన్ మెట్రోపాలిటన్, మెట్రోపాలిటన్ అండ్ రూరల్ ఏరియాస్ అని 3 భాగాలుగా విడగొట్టింది. వీటి ఆధారితంగా ఆ యొక్క ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి వేతనాలు అనేవి గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఫిక్స్ చేస్తారనమాట. షల్ కేటగిరైజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇంటూ అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్. ఇప్పుడు ఇందాక ఏరియాలని వాళ్ళు డివైడ్ చేసినట్టే ఈ యొక్క వర్కర్స్లో కూడా డైలీ వేజెస్లో కూడా ఈ యొక్క ఎంప్లాయీస్లో కూడా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, తర్వాత స్కిల్డ్. అంటే అన్స్కిల్డ్ అంటే ఎటువంటి నైపుణ్యం అవసరం లేదు. ఇప్పుడు మట్టి తట్టలు ఎత్తుకొని మట్టి మోదటం కానీ లేకపోతే ఈ యొక్క నేలలో భూమిని తవ్వటం కానీ అలాంటి వాటికి స్కిల్ ఏం అవసరం, బలం ఉంటే సరిపోతుంది. కొన్ని సెమీ స్కిల్స్తో చేసే కొన్ని పనులు ఉంటాయి అనమాట, వంట పనులు కావచ్చు లేకపోతే కొన్ని సెమీ స్కిల్స్ అనమాట. హైలీ స్కిల్డ్ అంటే ఇప్పుడు టాలెంటెడ్ నైపుణ్యం అంటే హైలీ స్కిల్డ్ పీపుల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అంటే నైపుణ్యం కలిగినప్పుడు సాఫ్ట్వేర్ కానీ అలాంటి వాళ్ళకి దీన్ని బట్టి వీళ్ళు ఏంటంటే ఒక కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. సో అలాంటి విధానం ద్వారా వీళ్ళకి వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నార్మల్ వర్కింగ్ డే షల్ బీ కంప్రైజ్డ్ ఆఫ్ 8 అవర్స్ ఆఫ్ వర్క్, 1 more ఇంటర్వెల్ ఆఫ్ రెస్ట్ షల్ నాట్ ఎక్సీడ్ 1 hour. అంటే ఇక మొత్తం రోజులో 8 గంటలు పనిచేసే అవకాశం ఇస్తారన్నమాట. దీని ప్రకారం ఈ మధ్యలో 1 గంట సమయం వ్యవధి అనేది వాళ్ళకి గ్యాప్ అనేది ఇస్తారనమాట. ద వర్కింగ్ డే ఆఫ్ యాన్ ఎంప్లాయీ షల్ నాట్ స్పీడ్ ఓవర్ మోర్ దాన్ 12 hours ఆన్ ఎనీ డే. సో ఒక ఎంప్లాయీ అనేవాడు రోజుకు 12 గంటల కన్నా ఎక్కువగా పని చేయకూడదు అనమాట. ప్రొవైడ్స్ ఫర్ ఏ డే ఆఫ్ రెస్ట్ ఎవ్రీ వీక్. అంటే దీంతో పాటు ప్రతి వారంలో ఒక రోజు అతనికి సెలవు దినంగా ప్రకటించాలన్నమాట. allow central government to decide the floor wages on the basis of the minimum living standards including food, clothing and housing. సో ఇవన్నిటి ఆధారితంగా ఈ యొక్క ఫుడ్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, హౌసింగ్ ఆధారితంగా వాళ్ళకి మినిమం వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సెంట్రల్ అడ్వైజరీ బోర్డు అనేది ఈ యొక్క బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క బోర్డుకు సంబంధించి మొత్తం 12 మెంబర్స్ అనేవాళ్ళు ఎంప్లాయీస్గా ఉన్నారు, అంటే దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. సో ఇండిపెండెంట్ పర్సన్స్ నామినేటెడ్ బై సెంట్రల్ షల్ కన్సిస్ట్ ఆఫ్. సో దీనికి సంబంధించిన ఇండిపెండెంట్ మెంబర్స్ ఒక చైర్మన్ ఉంటాడనమాట, 2 members of parliament ఉంటారు, 4 members of whom shall be professional in the field of wages and labor related issues.
అంటే ఇంకా మిగతా 4 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క లేబర్ సంబంధించినటువంటి అంశాల ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. 1 మెంబర్ హూ హ్యాస్ బీన్ ప్రిసీడింగ్ ఆఫీసర్ of the industrial tribunal constituted by the central government under the section 7A of the Industrial Dispute Act 1947, 14 of the 1947 and సో ఇంకొక మెన్షన్ అవార్డు మనం చూస్తే కనుక ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ కాన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అనేది సెక్షన్ 7A ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో 2 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క చైర్పర్సన్ ఆఫ్ సచ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు ప్రకారం ఏవైతే అంశాలు ఉంటాయో వాళ్ళని కూడా ఒక ఇద్దరిని తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారం ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళని అలాట్ చేస్తారనమాట. సో ఈ యొక్క 5 రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట. దీంతోపాటు 1/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ షెల్ బీ ఉమెన్. ఈ యొక్క బోర్డులో 1/3 వంతు అనేవాళ్ళు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశం అనేది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కంట్రీ ఆఫ్ రీజియన్ ట్యాగ్ ఏ మస్ట్ పాస్ 1. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అనేది ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, ఆ వస్తువు అనేది ఏ దేశం నుంచి వస్తుంది, ఆ వస్తువు అనేది ఏ దేశంలో తయారు చేశారు అనే దానికి సంబంధించిన అంశం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ హ్యాజ్ ఆస్క్డ్ ద ఈకామర్స్ పోర్టల్ టు మెన్షన్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ప్రోడక్ట్ బీయింగ్ సోల్డ్ బై దెమ్. అంటే ఈ యొక్క ఈకామర్స్ మార్కెట్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నుంచి వచ్చే వస్తువులు అనేవి ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఆ కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఇప్పుడు మనకు చైనాతో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అంశాన్ని ధృవీకరించడానికి సంబంధించి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. కంట్రీ ఆఫ్ ఆరిజిన్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్. ఈ యొక్క కంట్రీ ఆఫ్ ఆరిజిన్ లేదా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ప్రకారం చూసుకుంటే ద క్రైటీరియా నీడ్ టు డిటర్మైన్ ద నేషనల్ సోర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడం కోసం దేర్ ఇంపార్టెన్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ డ్యూటీస్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ సెవరల్ కేసెస్ డిపెండ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క చాలా అంశాలు, ఆ సోర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి దాని మీద ట్యాక్స్లు కావచ్చు, ఏవైనా కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పాటు చేయాలంటే అదే ముఖ్యం అనమాట. నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ ప్యాక్డ్ కమోడిటీస్ రూల్ 2011. అంటే దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్యాక్ చేసినటువంటి ప్యాకింగ్ మీదే వేస్తారనమాట. సో ఆ ప్యాకింగ్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క వెయిట్, ఆ మెజర్స్తో పాటు ఈ యొక్క ట్రేడ్ సంబంధించిన కామర్స్ వెయిట్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ యొక్క దాని మీద ఉంటాయి అనమాట. మనం ఒక వస్తువు చూస్తే దాని వెయిట్ ఉంటుంది, దాని ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. అది కూడా ఉంటుంది. మెజర్స్ అండ్ రెగ్యులేట్స్ అదర్ గూడ్స్ సోల్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై వెయిట్, మెజర్స్ ఆర్ నెంబర్స్. సో ఆ వెయిట్కి సంబంధించి, ఆ మెజర్కి సంబంధించి, ఆ నెంబర్స్ సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా లెక్కేస్తారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సెక్షన్ 6 ప్రకారం చూసుకుంటే డిక్లరేషన్ టు బి మేడ్ ఆన్ ఎవ్రీ ప్యాకేజ్. ఇప్పుడు డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఆ ప్యాకేజ్ మీద ఏముండాలంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ ప్యాకర్. అంటే ఆ యొక్క ప్యాకెట్ మీద ఎవరు ఆ వస్తువును తయారు చేస్తారో, తర్వాత ఆ వస్తువుని ఎవరు ప్యాక్ చేశారో వాళ్ళ యొక్క నేమ్, అడ్రస్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఫర్ ఎనీ ఇంపోర్టెడ్ ప్యాకేజ్ ద నేమ్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ద ఇంపోర్టర్ షెల్ బి మెన్షన్డ్. దాంతోపాటు ఇంకెవరైతే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆ వస్తువుని దిగుమతి చేసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో అతని పేరు, అడ్రస్ కూడా ఆ యొక్క ప్యాకేజ్ మీద ఉండాలి. ఇందాక ఏం చెప్పాము, ఎవరైతే తయారు చేశారో దాన్ని ప్యాక్ చేసే వాళ్ళ పేరు, అడ్రస్ ఉండాలా, దాన్ని దిగుమతి చేసుకునేవాడి పేరు, అడ్రస్ కూడా ఉండాలన్నమాట. కామన్ జనరిక్ నేమ్స్ ఆఫ్ ద కమోడిటీస్. అంటే ఈ యొక్క దాంట్లో ఉన్న కమోడిటీ ఏదైతే ఉందో దాని యొక్క పేర్లు ఉండాలా, నెట్ క్వాలిటీ ఉండాలా, తర్వాత మంత్ అండ్ ఇయర్ అని వచ్చి ద కమోడిటీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఇంపోర్టెడ్. అంటే ఆ వస్తువుని ఎప్పుడు తయారు చేశారు, దాన్ని ఎప్పుడు ఇంపోర్ట్ చేశారు, అంటే దాన్ని ఎప్పుడు దిగుమతి చేయడానికి మొదలు పెట్టారు, అన్నీ కూడా ఉండాలి. రీటైల్ సేల్ ప్రైస్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎక్సెట్రా. దాని మీద దాని యొక్క వస్తువు యొక్క రీటైల్ ప్రైస్ కూడా ఉండాలన్నమాట. అమెండ్ ఇన్ 2017 కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 2018. ఈ యొక్క చట్టం అనేది 2017లో చేయడం జరిగింది. ఇది 2018లో అమల్లోకి వచ్చిందనమాట. ది నేమ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ అసెంబ్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ షెల్ బి మెన్షన్డ్ ఆన్ ద ప్యాకేజ్. దీనికి సంబంధించి ఏంటి, ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరిజిన్, ఆ ప్రోడక్ట్ ఆరిజిన్ అన్నీ కూడా దాని మీద ప్యాకేజీలో ఉండటం అనేది అనివార్యం అనమాట. ఈ కామర్స్ ఎంటిటీస్ ఆర్ మ్యాండేటెడ్ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆన్ దేర్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ యూజ్డ్ ఫర్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో ఈ యొక్క ఈ కామర్స్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి నిర్దేశకాలు అనేవి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ కింద ఇవ్వడం అనేది జరిగిందనమాట. సెక్షన్ 36 ఆఫ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 పెనాల్టీ ఫర్ వైలేషన్స్. ఓకే, ఏవైతే పైన చెప్పిన అంశాలు కనుక వాళ్ళు వైలేట్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ సారి వైలేట్ చేస్తే 25,000, సెకండ్ సారి వైలేట్ చేస్తే 50,000, ఇంకా నెక్స్ట్ కాన్సిక్వెన్స్గా వాళ్ళు కనుక చేస్తే కనుక ₹1,00,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది.
దాంతోపాటు ఒకవేళ ₹1,00,000 ఫైన్ కావచ్చు, లేకపోతే ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళకి శిక్ష వేసే అధికారం ఉంది, లేదా రెండు కూడా పడే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇంతటితో ఈరోజు మన యొక్క డిస్కషన్ అయిపోయిందండి. ఇక మన లాస్ట్ సెషన్ అయినటువంటి ఈ యొక్క ఏవైతే క్వశ్చన్ సెక్షన్ అనేది మనం చూద్దాం. అకార్డింగ్ టు ద లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్ 2011 ఎవ్రీ ప్యాకేజ్ షెల్ బేర్ ఏ డిఫినైట్ ప్లెయిన్ అండ్ కాన్స్పిషియస్ డిక్లరేషన్. ద డిక్లరేషన్ షుడ్ కంటైన్, అంటే ఇప్పుడు మనకు 2011 ప్రకారం కొన్ని డిక్లరేషన్ అనేది ఉండాలి. ఏమేమి ఉండాలి? కామన్ జనరిక్ నేమ్స్ ఆఫ్ ద కమోడిటీ, ఆ కమోడిటీ సంబంధించిన పేరు అనేది ఉండాలి, అది ఎస్ ఉండాలా. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ద కమోడిటీ, ఆ కమోడిటీ అనేది ఎంత సైజు ఉందో అనేది, క్వాంటిటీ ఎంత ఉందో చెప్పాలా, 1 ఉన్నాయా 2 ఉన్నాయా, అది ఇన్ని కేజీలు ఉన్నాయని లెక్క చెప్పాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ఇది కూడా ఉండాల్సిందే. తర్వాత కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది ఇప్పుడే మనం దాని గురించి చెప్పుకున్నాం, అది ఉండాలా. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద ప్రోడక్ట్, అది ఉండాలి. సో 5 ఉండాలి కాబట్టి 1, 2, 3 and 4 అనేది రైట్ ఆప్షన్. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రకారం మనం ఏంటంటే ఈ యొక్క వాటి స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం చూడాలి కరెక్టా ఇన్కరెక్ట్ అనేది. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ అక్కర్స్ త్రూ పొటెన్షియల్లీ ఇన్ఫెక్టివ్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఆఫ్ సైజ్ మోర్ దాన్ 5 to 10 micrometer which contain microorganisms generated during the coughing, sneezing and talking. సో ఒక డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ ప్రకారం 5 నుంచి 10 మైక్రోమీటర్ ఉన్నటువంటి ఏదైతే యొక్క సైజెస్ అనేవి దగ్గు కానీ, తుమ్ము వల్ల కానీ, లేకపోతే జలుబు వల్ల కానీ, ఇలాంటి అంశాల వల్ల వస్తే కనుక, ఆ యొక్క మాటల ద్వారా కానీ వస్తే కనుక దాన్ని డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటాం, ఇది కరెక్టే. తర్వాత ట్యూబర్క్లోసిస్ అండ్ రూబెల్లా ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డిసీజ్ ట్రాన్స్మిటెడ్ ఓన్లీ త్రూ డ్రాప్లెట్స్. ఇవి డ్రాప్లెట్స్ ద్వారా, ఓన్లీ డ్రాప్లెట్స్ వల్ల వచ్చింది కాదు, ఈ యొక్క ఏదైతే మనం యొక్క ఎయిర్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చిందనమాట. సో గాలి ద్వారా వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ అన్నాడు. ఓన్లీ కాకుండా డ్రాప్లెట్స్ వల్ల కూడా వస్తుందంటే కనుక ఓకే, డ్రాప్లెట్స్ వల్ల కూడా అది వస్తుంది. ఈ యొక్క ఎయిర్ బార్న్ అనమాట, ఎయిర్ నుంచి వచ్చేది అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్. సో మనం కనుక చూస్తే కనుక కూడా కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు నా టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.